మామూలుగా ప్రార్థన చేయాలా. 5 రొట్టెలు 2 చేపలు పట్టుకుని ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఇంకా పంచండి అన్నాడు. ఇప్పుడు ఆయన రాజపాలన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ఇంకా పంచండి అనాలా. ఆయన ఎక్కడ కూర్చోండి అక్కడే కూర్చొని అన్నాడు, ఆ ద్రాక్షారసం ఆ నీళ్ళని తీసుకొని పోండి అన్నాడు. ఎక్కడికి? విందు ప్రధాన దగ్గరికి తీసుకుని వెళ్ళండి అన్నాడు. అదేంది? నువ్వు వచ్చి ప్రార్థన చేస్తావు అనుకున్నా, ఏదో హూమ్ హామ్ అంటావు అనుకున్నా, నీళ్లు తీసుకొని పోతే ఆయన మా ముఖాన్ని కొడతానండి. ఇప్పటికే చాలా టెన్షన్లో ఉన్నాడు ఆయన విందు ప్రధాని. ఎందుకు? ద్రాక్షారసం అయిపోయింది. భోజనాలు ద్రాక్షారసం అయిపోయింది. యూదుల సాంప్రదాయం ద్రాక్షారసం అయిపోయింది. ఇప్పుడు నీళ్లు తీసుకుపోతే ఆయన ఏం చేస్తాడు? ఏమైనా అంటాడు. కానీ వాళ్ళు ఏమి ఎదురు తిరగలేదు. ఏం చేశారు? వాళ్ళు నీళ్లు ముంచుకొని పోయినారు. నీళ్లు ముంచుకొని వాళ్ళు ముంచుకొని పోయింది నీళ్లు. ప్రధాని దగ్గరికి పోయింది నీళ్లు. ప్రధాని చూసేప్పటికి ఏమైంది? ద్రాక్షారసంగా మారి. ఇమ్మెన్సబుల్, ఇన్ఫాలియబుల్ మిరకల్. అమోఘమైన, అసమానమైనటువంటి, ఊహించినటువంటి వింత జరిగింది. అయ్యో, ఇంత మంచిదిగా పెట్టుకొని ఉన్నావా నువ్వు? ఇంత ఎక్సలెంట్, మంచి క్వాలిటీ ద్రాక్షారసాన్ని పెట్టుకొని ఉన్నావా నువ్వు? ఇంకా ఎప్పుడు అయిపోయింది అనుకున్నామే. ఎందుకంత మంచి ద్రాక్షారసం వచ్చిందంటే పాయింట్ వినండి. ఆయన మీతో చెప్పినది చెయ్యి. దట్స్ ఆల్. అట్లా సేవకులు కానీ పెద్దలు కానీ మందిరంలో విచారణకర్తలుగా వారికి అప్పగించిన బాధ్యతలు వాళ్ళు ఉన్నప్పుడు వారు చెప్పిన మాట వినడం అనేటువంటిది దైవికమైన నియమం, దైవికమైన లక్షణం. వినకపోవడం అనేది సాతాను యొక్క లక్షణం, పెడచెవిన పెట్టడం. కాబట్టి దేవుని మందిరంలో ఎవరికైతే బాధ్యత అప్పగించాడో దేవుడు, వారి మన మీద వారిని విచారణకర్తగా నియమించినప్పుడు వారి మాటకు లోబడాలా, వారు చెప్పినటువంటి మాటలు వినాలా, ఆ విధానంలో మనం ఆ విధంగా పని చేయాలి. కాబట్టి దేవుని మందిరంలో అన్ని రకాల ఎన్నో విస్తారమైన పనులు ఉంటాయి. విస్తారమైన పని ఉంటుంది దేవుని మందిరంలో. కాబట్టి ఏం చేయాలి? మందిరం ఆ పని అంతటి మనం మన శక్తి కొలది, మన సామర్థ్యము కొలది మన ప్రభు మందిరంలో మనకు అప్పగించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆయన మందిరం నుంచి చెరపట్టబడి వేరే దేశంలో, పరాయి దేశంలో తన ఉద్యోగం చేస్తా ఉన్నాడు. గవర్నర్ హోదాలో ఉన్నాడు ఆయన అక్కడ. అలాంటి వ్యక్తి ఎంత రాజభోగంలో ఉన్నాడు ఆయన. ఆయన పేరేంటి? ఏం పేరండి? నెహెమ్యా. వినడంలే కదా. కాబట్టి అనేక సార్లు మన మైండ్, మన మనస్సు, మన హృదయము మన స్వాధీనంలో ఉండదు. అది చేస్తాడు సాతానుడు. వాడు మన మనస్సును, తలంపులను, హృదయాన్ని వాడు తీసుకుంటాడు. మన మైండ్ ఎక్కడ ఉంటుంది, బాడీ మాత్రం మనం ఇక్కడ ఉంటాం. అందుకే మేము క్లాస్లో లెసన్ చెప్పేటప్పుడు కొంతమంది లేపుతాం, రే నువ్వు వినడం లేదురా అని చెప్తాం, నువ్వు గ్రహించడం లేదని చెప్తాం. ఎందుకు చెప్తాం?